హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూడొచ్చు లావణ్య అలాగే రాజ్ తరుణ్ ఇష్యూ డే బై డే ఒక కొత్త కొత్త కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే లావణ్య అలాగే ఈ రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి కూడా తను నన్ను లవ్ చేశాడు, అలాగే నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, అలాగే తను కడుపు తీపిచ్చాడు అని చెప్పి కూడా లావణ్య స్టార్టింగ్ వచ్చేసి తను కేసు వేయడం జరిగింది. అది కూడా రాజ్ తరుణ్ పైన లావణ్య అనే అమ్మాయి కేసయితే ఏయలేదు. సో ఏదైతే హీరోయిన్ ఉందో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ మూవీ నడుస్తుందో సో 'మాల్వి మల్హోత్రా' మీద గూడా కేస్ వేయడం జరిగింది. దాని తర్వాత గూడా ఈ రాజ్ తరుణ్ స్పందించడం మనం చూస్తున్నాము. సో తను నేనెప్పుడో విడిపోయాము. మేమసలు కలిసి లేము. మేమెప్పుడో విడిపోయాము. తను గతంలో డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి గూడా తను జైలుకెళ్ళిన సందర్భంలో గూడా తను జైలు నుంచి వచ్చేసరికి గూడా నేను ఆ యొక్క అపార్ట్మెంట్‌లో ఆ ఫ్లాట్‌లో నేను లేను అని చెప్పి గూడా రాజ్ తరుణ్ చెప్పడం మనం చూస్తున్నాము. సో ఆ ట్విస్ట్ ఏందంటే కొన్ని రోజుల తర్వాత లైక్ అయిపోయిన తర్వాత గూడా ఈ యొక్క అమ్మాయి ఏదైతే రాజ్ తరుణ్ లవర్ ఉన్నదో వీళ్ళిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఒకే ఫ్లాట్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి గూడా ఇద్దరు ఉంటున్నట్టయితే వాళ్ళు పేర్కొన్నారు. దాని తర్వాత గూడా రాజ్ తరుణ్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న మూవీకి సంబంధించి గూడా 'మాల్వి మల్హోత్రా'తోన తను ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. సో తను అనునిత్యం తనతో తిరుగుతున్నాడు. చెన్నై, ముంబై ఇలా తన కోసం వెళ్తున్నాడని చెప్పి గూడా ఈ యొక్క లావణ్య తనపై కేసు వేయడం జరిగింది. సో ఫస్ట్ తను రాజ్ తరుణ్ పైన కేసు వేయలేదు. 'మాల్వి మల్హోత్రా' మీద గూడా కేసు వేయడం మనం చూస్తున్నాము. సో దాని తర్వాత రాజ్ తరుణ్ గూడా బయటకొచ్చి మీడియా సమావేశంలో ఏదైతే లావణ్య ఉన్నదో తనకి ఎప్పుడు అనునిత్యం తను డ్రగ్స్ కొడుతూ ఉండేది. తనకి ఎక్కువ ఫ్రెండ్స్‌తో ఉండేది. బీభత్సంగా డ్రగ్స్ తీసుకునేది. ఎప్పుడు పడితే అప్పుడు తాగి వచ్చేదని చెప్పి గూడా ఈ యొక్క ప్రెస్ మీట్‌లో తను పేర్కొనడం చూస్తున్నాము. ఈ ప్రెస్ మీట్‌లో పేర్కొన్న తర్వాత గూడా లావణ్య అనే అమ్మాయి వెళ్లి గూడా రాజ్ తరుణ్ పైన కేసు వేయడం మనం చూస్తున్నాం. అంటే నేను కావాలని చెప్పి నన్ను ఇరికిచ్చారు. డ్రగ్స్ విషయానికి నేను జైలుకి వెళ్ళిన విషయం గూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని చెప్పి ఈ యొక్క డ్రగ్స్ విషయంలో నన్ను ఇరికిచ్చారని చెప్పి గూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము. మొత్తానికైతే డే బై డే అంటే సినిమాలో ట్విస్ట్‌లుంటాయి గదా! సో అట్లనే ఈ లైఫ్‌లో గూడా ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్‌లు బయటకొస్తున్నాయని చెప్పొచ్చు. సో గత వారం నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది. ఏదైతే నిన్న నైట్ గూడా ఇంకొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక లావణ్య ఉన్నదో రాజ్ తరుణ్ పైన కేసేసాడు. ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్లి జరిగిందంటూ గూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము. తర్వాత మాకు ప్రెగ్నెంట్ వచ్చింది. నేను కన్సీవ్ అయిన తర్వాత గూడా స్వయంగా రాజ్ తరుణే తన అకౌంట్‌లో నుంచి గూడా డబ్బులేపిచ్చి నా యొక్క ప్రెగ్నెన్సీ గూడా తీపిచ్చాడంటూ గూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము. సో 200 పై చిలుకు ఫోటోలు గూడా అలాగే ఏదైతే ప్రెగ్నెంట్ సమయంలో తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ గూడా నార్సింగ్ పోలీసులకి ప్రూఫ్‌లు గూడా ఇయ్యడం మనం చూస్తున్నాము. దాని తర్వాత గూడా రాజ్ తరుణ్ పైన గూడా నార్సింగ్ పోలీసులు గూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇది ఇలా నడుస్తుంటే గూడా నిన్న నైట్ లావణ్య గూడా కొంతమందికి మెసేజ్‌లు పెట్టి అంటే తన లాయర్‌కి గూడా తను మెసేజ్ చేసి ఈ జీవితాన్ని నేను ఇక్కడికే ఆపేస్తున్నాను. ఇక నేను బతకాలనుకోవట్లేదు. నేను చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పి గూడా ఆ లాయర్‌కి మెసేజ్ చేయడం మనం చూస్తున్నాము. లాయర్‌తో పాటు గూడా కొంతమంది మీడియా మిత్రులకు గూడా తను చాటింగ్ చేసిన విషయం మనం చూస్తున్నాము. అంటే తన లాయర్ గూడా ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ గూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ సోషల్ మీడియా గూడా బీభత్సంగా వైరల్ అయితున్న విషయం మనందరికీ తెలిసిందే. సో చూడొచ్చు రాజ్ తరుణ్ అలాగే తన లావణ్య అలాగే ఇక్కడ 'మాల్వి మల్హోత్రా' గూడా మనం చూస్తున్నాము. సో రాత్రి ఏదైతే తన లాయర్‌కి మెసేజ్ చేసిందో తన లాయర్‌కి ఈ యొక్క లావణ్య ఏమని మెసేజ్ చేసిందో గూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే తను లాయర్‌ని తను నమ్ముకుంది. తన నైట్ చూడొచ్చు మనం టైం గూడా 12:37 ఏఎంకి గూడా తన లాయర్‌తో లావణ్య చాట్ ఏమని చేసిందో గూడా మనకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ లావణ్య, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్. ఐ యామ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో పేర్కొంది. అలాగే నేను ఎంతో తెలిసిన పీపుల్ నన్ను తప్పుగా అనుకున్నారు. తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు. రాజు లేని లైఫ్‌లో నేను ఇక ఉండలేను, బ్రతకలేను. ఈ ప్రపంచంలో నేను ఉండలేను. ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఐ ఫెయిల్డ్. అంటే నేను ఈ రాజ్ తరుణ్ లేని లైఫ్‌లో నేను ఇంకా ఉండలేను. నేను బ్రతకలేను. ఈ ప్రపంచంలో ఇక నేను ఉండలేనని చెప్పి కూడా ఇందులో పేర్కొన్న విషయం మనం చూస్తున్నాము. ఇక ఈ ప్రపంచంలో నేను ప్రతి ఒక్కటి నేను కోల్పోయా అని చెప్పి కూడా తన యొక్క కన్వర్జేషన్‌లో చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే ఐ బిలీవ్డ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఐ ఫెయిల్. నేను నమ్మినాను. ఈ ప్రపంచాన్ని నేను నమ్మినాను. ఈ ఉన్న జనాలను నేను నమ్మినాను. కానీ అందులో కూడా నేను విఫలమైపోయాను. నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి కూడా ఈ యొక్క లైన్ మనము చూస్తున్నాం. అలాగే ఐ గాట్ ఫూల్డ్ అండ్ చీటెడ్ బై ఆల్ ద పీపుల్ అండ్ టైర్డ్ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గాసిప్స్. అంటే కొన్ని
కొందరు చెప్పిన మాటలు విని గూడా నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. నన్ను కొంతమంది దూరం చేస్తున్నారు అని చెప్పి గూడా ఈ యొక్క చాటింగ్‌లో మనం చూస్తున్నాం. అలాగే ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద గాడ్. ఐయామ్ ష్యూర్ హి హాస్ ప్లాన్డ్ ఫర్ ద పీపుల్ హూ హాస్ డిడ్ దిస్ టు లీవ్ మీ అని చెప్పి గూడా ఇంకొక వర్షం మనం చూస్తున్నాము. అంటే నేను ఇంకా ఆ దేవుడిని నేను నమ్ముతున్నాను. నా కోసం ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళని ఇంకా దేవుడు వాళ్ళని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడని చెప్పి గూడా ఈ యొక్క లైన్ మనం చూస్తున్నాము. సో మళ్ళొకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఐ మే నాట్ విన్ ఆన్ దిస్ బట్ అంటే నేను ఇంకా నేను గెలవలేదు. బట్ స్టిల్ ఐఎమ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐఎమ్ షూర్ హీ హాస్ ఎ ప్లాన్ ఫర్ ద పీపుల్ హూ హ్యాస్ డిట్ టు దిస్. అంటే నా కోసం ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ ఆ దేవుడు చూస్తాడు అని చెప్పి కూడా తన ఈ యొక్క మెసేజ్లో మనం చూస్తున్నాం. అలాగే బిఫోర్ మస్తాన్ కేస్ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ ఆన్ మీ అండ్ ఆఫ్టర్ మస్తాన్ ఎవ్రీథింగ్ వాస్ ప్లానెడ్ అండ్ ఐ గాట్ ప్లేడ్. ఆఫ్టర్ ఐ రిక్వెస్టెడ్ అండ్ బిగిన్ మాల్వి మల్హోత్రా షీ స్టిల్ డిడ్ ఇట్. అంటే నేను మస్తాన్ అనే వ్యక్తి ఈ యొక్క మస్తాన్ అనే వ్యక్తి నా లైఫ్‌లో రాకన్నా ముందు అందరూ నమ్మారు. సో మస్తాన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత గూడా నన్ను అందరూ నమ్మడం బంద్ చేశారని చెప్పి గూడా ఈ యొక్క చాటింగ్‌లో మనం చూస్తున్నాము. సో మాకు తినడానికి తిండి లేదు అని కూడా బెక్ చేశా అని చెప్పి కూడా ఇంకొంచెం కన్వర్జేషన్ అయితే ఇక్కడ మిస్ అయింది. సో మాకు తినడానికి గూడా తిండి లేని సమయంలో మేము ఉన్నాము. అంటే రాస్తాను దూరమైన తర్వాత ఆ పరిస్థితి గూడా తీవ్రమైన సిట్యుయేషన్‌లో ఉండే అని చెప్పి కూడా ఆ యొక్క చాటింగ్‌లో మనం పేర్కొనడం చూస్తున్నాం. ఇక లాస్ట్‌కి తను నేను వెళ్ళిపోతున్నాను. ఐయామ్ డన్ విత్ దిస్ లైఫ్, ఐయామ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పి కూడా చివరిగా మెసేజ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం ఏదైతే మెసేజ్ చూసామో దానికన్నా ముందు కూడా ఇంకొక మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు టుడే అంటే నిన్న నైట్ 12:20 AM కూడా నేను వెళ్ళిపోతున్నాను. ఐయామ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ ఐయామ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పి కూడా స్టార్టింగ్ ఈ యొక్క మెసేజ్తో కూడా ఈ యొక్క చాటింగ్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే తను కాల్స్ చేశాడు. సో కాల్స్ చేసినా కూడా లాయర్ భయపడి వెంటనే ఆ అమ్మాయికి కాల్ చేయడం జరిగింది. సో చూడవచ్చు 12:21, 12:22, 12:23, 12:24 లైన్గా తను 4-5 టైమ్స్ కాల్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ షేర్ మీ వన్స్ అని చెప్పి కూడా ఈ యొక్క లాయర్ తనతో చాట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో లాస్ట్కి ఇప్పటిదాకా నేను చదివిన మెసేజ్ కూడా లావణ్య పెట్టడం మనం చూస్తున్నాము. దీని తర్వాత కూడా వెంటనే ఈ లాయర్ అక్కడ ఉన్న నియర్ బై ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కూడా తను కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గొప్ప విషయం ఏదని చెప్పుకోవచ్చు అంటే కాల్ చేసిన 10-15 మినిట్స్కే పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా ఆ లావణ్య నివాసానికి చేరుకోవడం జరిగింది. సో నివాసానికి చేరుకున్న తర్వాత కూడా ఆ లావణ్యని అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నట్టయితే మనకి తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రాజ్ తరుణ్ అలాగే లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో సో ఇందులో డే బై డే ఒక ట్విస్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంకా రాజ్ తరుణ్ అయితే తెరపైకి రాలేదు. తను ఎలాంటి అంటే గతంలో తను అంటే స్టార్టింగ్ తను చేసినప్పుడు అయితే రాజ్ తరుణ్ వచ్చి మీడియా ముఖంగా చెప్పారు. సో నేను తనపై కంప్లైంట్ చేయబోతున్నా, తను నన్ను చాలా హింసించింది, చాలా మోసం చేసింది, నా డబ్బులు వాడుకుంది, సో తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా రాజ్ తరుణ్ చెప్పడం మనం చూస్తున్నాము. దాని తర్వాత లావణ్య డే బై డే ఒక్కొక్క ట్విస్ట్ని బయట పెడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. అలాగే గతంలో అంటే స్టార్టింగ్ తను కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా నార్సింగ్ పోలీస్ స్టేషన్లకు కూడా లావణ్య కంప్లైంట్ చేసిందని చెప్పి కూడా వెంటనే పోలీసులు లావణ్యకి నోటీసులు పంపడం జరిగింది. సో నువ్వు ఆధారాలతో రావాలి అని చెప్పి కూడా నార్సింగ్ పోలీసులు లావణ్యకి చెప్పడం జరిగింది. అలాగే పోలీసులు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకొని కూడా లాయర్తో పాటు కూడా లావణ్య సంబంధిత ఆధారాలతో కూడా పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. సో సబ్మిట్ చేసిన తర్వాత కూడా రాజ్ తరుణ్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ ట్విస్ట్ అయితే ఈ విధంగా ఉంది. సో రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నారు అన్నదే ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సో రాజ్ తరుణ్ లేని లోకంలో నేను ఉండలేను, ఏమన్నా జరగని కానీ రాజ్ తరుణ్ మళ్ళీ నాకు కావాలంటూ కూడా లావణ్య అనే అమ్మాయి అయితే వేచి చూస్తుంది. సో ఇక వేచి చూడ మొత్తానికైతే డే బై డే ఒక ట్విస్ట్ అయితే రాజ్ తరుణ్ అలాగే లావణ్యకి సంబంధించి అయితే నడుస్తుంది. సో ఈ పయనం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో, సో చివరిగా రాజ్ తరుణ్ మళ్ళీ కలుస్తాడో లేదో కూడా వేచి చూద్దాం. అలాగే ఇంకొక బిగ్ ట్విస్ట్ కూడా అని చెప్పవచ్చు. రాజ్ తరుణ్కి సంబంధించిన లాయర్లు కూడా సో లావణ్యకి ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారంటూ కూడా లావణ్య కొంతమంది మీడియా వాళ్ళతో చెప్పడం జరిగింది. సో వాళ్ళు నాకు 5 కోట్లు ఇస్తా అంటున్నారు, విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి కూడా రాజ్ తరుణ్కి సంబంధించిన లాయర్లు కొంతమంది తనకి మెసేజ్ చేస్తున్నారంటూ కూడా లావణ్య చెప్పడం మనం చూస్తున్నాము. ఇది కూడా లావణ్య కూడా ఏదైతే లాయర్లు ఉన్నారో లాయర్ల పైన కూడా నేను కేసు వేయబోతున్నాను, సో నాకు రాజ్ తరుణే కావాలి, నాకు డబ్బు గొప్ప కాదని చెప్పి కూడా లావణ్య కొంతమంది మీడియా మిత్రులతో చెప్పడం మనం చూస్తున్నాము. సో మొత్తానికైతే ఒక పెద్ద ట్విస్టే నెలకొందని చెప్పవచ్చు. సో రాజ్ తరుణ్ ఇక అరెస్ట్ అవుతాడు, 10 ఏళ్ళు పాటు జైల్లో ఉంటాడని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వేచి చూద్దాం ఈ యొక్క ట్విస్ట్ ఎలా ఉంటుందో, ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అని చెప్పి కూడా జనాలు అయితే బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు.